మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం. అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం. హృదయం మధురం గమనం మధురం మధురాధిపతేరఖిలం మధురం. వచనం మధురం చరితం మధురం వసనం మధురం వలితం మధురం. చలితం మధురం భ్రమితం మధురం మధురాధిపతేరఖిలం మధురం. వేణుర్మధురో రేణుర్మధురః పాణిర్మధురః పాదౌ మధురౌ. వేణుర్మధురో రేణుర్మధురః పాణిర్మధురః పాదౌ మధురౌ. నృత్యం మధురం సఖ్యం మధురం మధురాధిపతేరఖిలం మధురం. గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుప్తం మధురం. గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుప్తం మధురం. రూపం మధురం తిలకం మధురం మధురాధిపతేరఖిలం మధురం. కరణం మధురం తరణం మధురం హరణం మధురం స్మరణం మధురం. కరణం మధురం తరణం మధురం హరణం మధురం స్మరణం మధురం. వమితం మధురం శమితం మధురం మధురాధిపతేరఖిలం మధురం. శ్రీ శ్రవణం ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. నిన్న మనం ఈ అనిరుద్ధుడు చిత్రలేఖ సహాయంతో ఉషాకన్య గృహానికి చేరుకోవడం, అక్కడ వారిద్దరూ కలిసిమెలిసి ఉండడం, కొన్ని రోజులు గడిచిపోవడం, ఆ విషయం అంతఃపుర భటుల ద్వారా బాణాసురుడికి తెలియడం, అతను తన సైన్యాన్ని అతని మీదకి యుద్ధానికి పంపడం, ఇవన్నీ కూడాను జరిగాయి. ఆ సైన్యంతో ఇతను ప్రచండంగా యుద్ధం చేస్తున్నాడు ఈ అనిరుద్ధుడు. ఆ తర్వాత ఏం జరుగుతోంది అన్నది మనం ఈరోజు తెలుసుకుందాం. పెనుమూకలుగా తన మీదకి ఉరుకుతున్న పగవారిని చూశాడు అనిరుద్ధుడు. ఆద్యం గుమ్మరించిన అగ్నిహోత్ర జ్వాలలాగా బగ్గుమన్నాడు. రెండు చేతుల డాల్కత్తులు అదిమిపెట్టి కాలాంతకునిలాగా అశ్రుమూకపైన లంఘించాడు. మీద పడుతున్న అనిరుద్ధుణ్ణి గట్టిగా ఎదుర్కొన్నారు రాక్షసులు. భీషణాలైన దారుణ అస్త్రాలను ఒక్కసారిగా అతనిపైన గుప్పించారు. ఆ అస్త్రాల జడిలో ఒక క్షణం అనిరుద్ధుడు కనిపించలేదు. మరుక్షణంలోనే కనిపించాడు. కనిపించి రాక్షసుల తీవ్ర ఆయుధాలను తుత్తునీయులు చేశాడు. అదిమిపెట్టిన కరవాలంతోటి అసంఖ్యాకంగా శత్రువులను చీల్చి చెండాడాడు. అసహాయ సూర్యుడిగా నిలిచాడు. అనిరుద్ధుని ఖడ్గం కరుకుటములను ఢీకొని కరకర స్వానాలతోటి ప్రతిధ్వనించేసింది. శస్త్రాలను అలంకారాలను ఖండించి క్రేంకార ధ్వనులను అన్ని వైపులా ప్రతిబింబింపచేశాడు. శరీరాలను రయ్యలు చేసి చెటచ్చట రావాలని వ్యాపింపజేశాడు. శిరస్సును ఖండించి పటపటమని శబ్దించింది ఆ ఖడ్గం. అనిరుద్ధుని కత్తికి వేల కొలది అసురుడు వీరులు నేల కొరిగిపోయారు. ఆహాకారాలతోటి పరమపదించారు వాళ్ళంతా. ఆకాశం నుండి ఇదంతా చూస్తూ ఆనందించసాగాడు ఈ నారదుడు, నర్తించసాగాడు.
యుద్ధంలో కాళ్ళు చేతులు కన్నులు చెవులు మొదలైన అవయవాలు కోల్పోయిన వీరభటులు వికృత స్వరూపులై మరణించారు. కొందరు ప్రవహిస్తున్న రక్తధారలతోటి దీన ఆక్రోశాలతోటి పలాయానాలు ఆరంభించారు. తమ సేనను ఒకచోటికి చేర్చలేక చేతకాక సేనాధిపతులు భయాతురులై పారిపోయారు, ప్రాణాలు దక్కించుకున్నారు. అపూర్వ విజయం సాధించినందుకు అనిరుద్ధుడు గొంతెత్తి గర్జించాడు. సమరాంగణం మధ్యలో మధ్యాహ్నకాల మార్తాండుడిలాగా ప్రజ్వరిల్లాడు ఆయన. ప్రజ్వరిల్లుతున్న అనిరుద్ధుణ్ణి ప్రణవాశిష్ఠులైన తన సైన్యాధిపతులను చూశాడు ఈ బాణాసురుడు. అనుకున్నాడిలా, యుద్ధంలో సంహరించక ప్రాణదానంతో విడిచిపెడితే ఇంద్రాదులు కూడా కన్నెత్తి తన్ని చూసేందుకు సాహసించేవారు కాదు. అలాంటి దేవతాప్రభువులకే అజేయుణ్ణైన నాతో నేడొక మానవమాత్రుడు యుద్ధానికి సిద్ధమవుతున్నాడు. విధి బలీయం. మానవమాత్రుడితోటి ఈ రాక్షస ప్రభు యుద్ధం చేయాల్సి వస్తోందే, తప్పదు అనుకున్నాడు. సైన్యాధిపతులందర్నీ చేరతీశాడు. వారిని సమరసన్నిధుల్ని చేశాడు. సంగర సంరంభం ప్రారంభించాడు. రాక్షస యోధులు బాణాసురునికి ఒక రథాన్ని సిద్ధం చేశారు. ఆ రథం 4 వైపులా 4000 మూరల విస్తీర్ణం ఉందిట. ఎలుగుబంటి చర్మంతోటి సుదృఢంగా ఉంది అది. దానికి 1000 అశ్వాలు పూంచారు. అరుణారుణ పథకంతోటి నెమలి టెక్కంతోటి వెలసినిస్తున్న ఆ రథాన్ని చూశాడు బాణాసురుడు. ఆనందించాడు. దుర్వాద దర్పంతోటి దాన్ని అధిరోహించాడు. అతడు అధిరోహించక మునిపే ధనుస్సులు, ఖడ్గాలు, శక్తులు, గదలు, పరసులు మొదలైన ఆయుధాలన్నింటినీ మంత్రులు రథంలో ఉంచారు. వాటన్నిటినీ తన 1000 బాహువుల్లో ధరించి మధ్యంతిన భాస్కరునిలాగా ప్రజ్వరిల్లాడు ఈ బాణాసురుడు. కుంభాండు అతనికి సారథయ్యాడు. సమస్త సైన్యాధిపతులు రాజును అనుసరించి పెడబొబ్బలతోటి వినువీధి సమస్తం కంపించేట్టుగా కదిలారు. కొంత దూరం ప్రయాణించారు. ఆగిపోయారు. వారు ఎందుకు ఆగిపోయారు అంటే, అత్యంత భీషణ రౌద్రాకృతిలో వారి ముందు అనిరుద్ధుడు సాక్షాత్కరించాడు. 1000 బాహువులతోటి బాణాసురుడు విజృంభించినా లెక్క చేయలేదు ఈ అనిరుద్ధుడు. చేతిలోని కత్తిని చిత్ర విచిత్రంగా తిప్పుతూ భయపెడుతూ శత్రువుని ఎదుర్కొన్నాడు. చిచ్చర పిడుగులాగా చెలరేగుతున్న అనిరుద్ధుడిని చూసి బాణుడు ఇలా అనుకున్నాడు, ఆహా, ఆశ్చర్యం! తోడెవరూ లేరు, ఒంటరిగా, పైగా మానవమాత్రుడు. మానవమాత్రుడై ఉండి రాక్షసరాజుని నా మీదకే దండెత్తి వస్తున్నాడంటే పరమ ఆశ్చర్యంగా ఉంది, ఆనందంగా కూడా ఉంది. అనిరుద్ధుని పౌరుష ప్రతాపాలను మెచ్చుకుంటూ అంతలోనే మరొక రకంగా ఆలోచించాడు. ఇలాగా తప్పు. శత్రువుని మెచ్చుకోవడం మనసుకు మంచిదేమో గాని శరీరానికి మంచిది కాదు, ప్రమాదం. ఊరుకోకూడదు, అంతు చూడాల్సిందే అనుకున్నాడు. సైన్యాధిపతులను చూశాడు బాణాసురుడు. వారితో అన్నాడిలాగా, జాగ్రత్తగా ప్రవర్తించండి. మెడుకువులతో ఆ మానవుణ్ణి పట్టి బంధించండి. వీలు కాలేదు, సంహరించేయండి అన్నాడు. సైన్యాధిపతులను హెచ్చరించినా తానూ ఊరుకోలేదు. ఘోర బాణాలను ఒక్కొమ్మడిగా అనిరుద్ధుడిపైన గుప్పించాడు ఈ బాణుడు. వాటి నుండి తప్పించుకున్నాడు అనిరుద్ధుడు. తప్పించుకుని చెలరేగిపోయాడు. అప్పుడిక ఉపేక్షించి లాభం లేదనుకున్నాడు బాణాసురుడు. వెంటనే అనిరుద్ధుని అంతు చూడాలనుకున్నాడు. తోమరము, గద, పరిగా, శూలం మొదలైన ఆయుధాలను ఒకే క్షణంలో తన 1000 చేతులతోటి అనిరుద్ధునిపైన ప్రయోగించేశాడు. బోంతరాళాన్ని వణికించేశాడు. బాణాసురుడు ప్రయోగించిన ప్రతి ఆయుధాన్ని డాలుతో ఎదుర్కొన్నాడు అనిరుద్ధుడు. వాటిని ముక్కలు ముక్కలు చేసేశాడు. ఒక పక్క ఆయుధాన్ని ఎదుర్కొంటూ మరో పక్క కత్తితో కనిపించే శత్రువుని కడతీర్చాడు. అడ్డు వచ్చిన శత్రువుని అంతమొందించి బాణాసురుణ్ణి రథాన్ని సమీపించాడు అనిరుద్ధుడు. రథ సంరక్షకులైన బాణాసుర బాంధవుల గుండెల్లో గుబులు రేపాడు. అంతా చూస్తుండగానే రథానికి పూచిన 1000 గుర్రాలను కత్తితో నరికి యుద్ధరంగాన్ని రక్తసిక్తం చేసేశాడు. తర్వాత భీకర సింహనాదంతోటి బాణుడి మీదకే పరాక్రమించాడు. అది ఊహించని పరిణామం. ఒక్కసారిగా అనిరుద్ధుడు తన మీదికి రావడాన్ని తట్టుకోలేకపోయాడు ఈ బాణుడు. అవమానంగా భావించాడు. వెంటనే శరసమూహాలు, ముద్గరాలు, కుంతలు, గదలు, పరిగలు, పరుసులు, తోమరాలు మొదలైన భయంకర ఆయుధాలను గుప్పించాడు. ఆయుధాలతోటి అనిరుద్ధుణ్ణి అదృశ్యుణ్ణి చేసేశాడు. విజయోల్లాసంతోటి గొంతెత్తి గర్జించాడు. అనిరుద్ధుడు కనిపించకపోవడంతో రాక్షస సైనికుల ఆనందానికి అంతు లేకుండా పోయింది. అతను మరణించాడనే భావించారంతా. జయ జయధ్వానాలతోటి బాణుణ్ణి అభినందించారు. అభినందనలు అందుకుంటూ మరింతగా చెలరేగిపోయాడు ఈ బాణుడు. దివ్యశక్తిని ఒకదాన్ని తన యావచ్చక్తిని ఉపయోగించే అనిరుద్ధుడిపైన ప్రయోగించాడు. ఆ శక్తి భీకర ధ్వనులతోటి పెను తోకచుక్కలాగా అనిరుద్ధుడిని ఎదుర్కొంది. వచ్చిన శక్తిని చేత్తో అడ్డగించాడు అనిరుద్ధుడు. గట్టిగా పట్టుకున్నాడు దాన్ని. పట్టుకుని తిరిగి దానినే బాణుడిపైకి ప్రయోగించాడు. విజయావేశంతో గొంతెత్తి గర్జించాడు. మహావేగంతో వచ్చిన ఆ అస్త్రం
బాణుని గుండెల్లోకి ప్రవేశించింది ఆ శక్తి. వీపులో నుంచి బయటికి వచ్చేసింది. వచ్చి భూమిలోకి చొచ్చుకుపోయి సర్దితీరింది. శక్తి దెబ్బకి సృహ కోల్పోయినట్టయింది బాణుడికి. రథస్తంభం మీద ఒరిగిపోయాడు. అది గమనించారు రాక్షస సైనికులు. భయంతో వణికిపోయాడు. చూశాడది కుంభాండు. సారథిగా తన కర్తవ్యం తాను నిర్వర్తించాలనుకున్నాడు. బాణుణ్ణి సమీపించి చెప్పాడిలా, మహారాజా, శత్రువు తక్కువవాడు కాదు. అతడు అన్ని విధాలా విజృంభిస్తున్నాడు. తృణప్రాయంగా పరిగణిస్తున్నాడు అందర్నీ కూడాను. చెక్కు చెదరని అతని ఆకారాన్ని చూడు. ఎన్ని ఆయుధాలు ప్రయోగించి ఏమి లాభం? అతని శరీరం మీద చిన్న గాయం కూడా చేయలేకపోతున్నాం. ఇప్పుడు ఇదంతా కాదు, మనల్ని మనం రక్షించుకోవాలి. ఎదురు తిరిగితే మనల్నే కాదు, రాక్షస జాతిని అంతం చేసేట్టుగా ఉన్నాడు ఆ మానవుడు. కాబట్టి కుంభాండుడి మాట ఇంకా పూర్తిగా కానేలేదు. ఆవేశంతో ఇలా అన్నాడు బాణుడు, చూడిప్పుడు తాచుపైకి విజృంభించిన గరుత్మంతునిలాగా ఎలా విజృంభిస్తాను, పగవాణి అంతు చూస్తాను. కుంభాండుడికి మరి కనిపించలేదు. బాణుడు అదృశ్యమైపోయాడు. కత్తి విసురుతున్నాడు, బాణాలు కూపిస్తున్నాడు. బాణుడు కనిపించడే, ఏమైపోయాడు బాణుడు అని ఆందోళన చెందాడు అనిరుద్ధుడు. అతనిలా ఆందోళనలో ఉండగానే నల్ల తాచు పడగల్లాంటి కరకటములను ప్రయోగించేశాడు ఈ బాణాసురుడు. వాటితోటి అనిరుద్ధుని బంధించాడు. ఎటూ కదల్లేని స్థితిని కలిగించాడు అతనికి. ఆకాశంలోని అమరుడు అది చూసి విభ్రాంతి చెందిపోయారు. అనిరుద్ధుడిని అలా స్తంభింపచేసి కుంభాండుండి ముందు ప్రత్యక్షమయ్యాడు బాణాసురుడు. అన్నాడిలా, కుంభాండ, యవ్వన గర్వంతో మదించి కొవ్వెక్కిన పగవాడిప్పుడు మన చేతిలోకి చిక్కాడు. వీడిని ఇప్పుడు 2 ఖండాలుగా నరికి పురం ఆవల పారవేద్దాం. అప్పటికి కాని మన ఉషాకన్య నడవడికి సోకిన పంకిలం పోదు అన్నాడు. అవునన్నట్టుగా తలూపి కాసేపు ఆలోచించాడు కుంభాండు. తర్వాత అన్నాడిలా, రాజా, మీ మాట నేను కాదన్ను. కాకపోతే నా మాట కూడా మీరు చెవిన పెట్టాలి. ఈ అనిరుద్ధుడు ఉషాకన్యను గాంధర్వ వివాహం చేసుకున్నాడు. ఒక రకంగా మనకి ఇతర అల్లుడు. అల్లుణ్ణి అల్లరి చేసుకుంటే వచ్చే ప్రయోజనం ఏముంది? సంహరిస్తే బాధపడేది మనమే. ఉషాకన్యను ఓదార్చలేం. అయితే అంటూ అనుమానంగా చూశాడు బాణాసురుడు. పైగా ఈ వీరుడు ఎవడు? ఎక్కడినుంచి ఇక్కడికొచ్చాడు? ఇతని పుట్టుపూర్వోత్తరాలేమిటి? ఇవి మనం వెంటనే తెలుసుకోవాల్సిన విషయాలు. ఈ యువకుని పౌరుష ప్రతాపాలు చూస్తుంటే ఇతడు సామాన్య మానవుడిలాగా కనిపించడం లేదు. సౌందర్యంలో కూడా మేటిగా కనిపిస్తున్నాడు. సాధారణ యోద్ధ ఎంతమాత్రమూ కాదనిపిస్తోంది నాకు అన్నాడు కుంభాండు. నిజమే అన్నట్లుగా తల ఆడించాడు బాణుడు. చూడండి మహారాజా, నాగపాశబద్ధుడైన అతను విడిపించుకునేందుకు ఎలా పెరుగులాడుతున్నాడో, గదను అందుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. కదలలేని స్థితిలో కూడా నిన్ను కాల్చుకుని తినేట్టుగానే చూస్తున్నాడు. ఆ మహనీయ గర్వోద్ధతిని గమనించు. అతని రూపురేఖ విలాసం గమనించు. నీకు అతడు అన్ని విధాలా తగిన అల్లుళ్లా కనబడడం లేదు. కరుణించి ఓర్పు వహించు. నా మాటలు మనసులో పెట్టుకో అన్నాడు కుంభాండు. దయచేసి అతన్ని వధించుకో అన్నాడు. అంతలోనే ఆలోచనలో పడ్డాడు బాణాసురుడు. తేరుకున్నాడు. సరేనన్నాడు. అనిరుద్ధుడికి గట్టి కాపలా ఉంచి కుంభాండుతో సహా అక్కడి నుంచి నిష్క్రమించాడు. బాణాసురుడి నిష్క్రమణను గమనించాడు నారదుడు. ఆకాశం నుంచి కిందకు దిగాడు. నేరుగా అనిరుద్ధుడిని సమీపించి అన్నాడిలా, అనిరుద్ధ, తప్పదు. ఇక ఆ శ్రీకృష్ణుని ఆశ్రయించక తప్పదు. ఆ ఎదుగుల శిరోమణి ఇక్కడికి విజయం చెయ్యాలి. నీ బాధలు తీరాలి. అంతవరకు నువ్వు ఓపిక పట్టాలి. అయితే ధైర్యాన్ని మాత్రం విడవకు. విడవనన్నట్టుగా చూశాడు అనిరుద్ధుడు. ఇంతలో అక్కడికి పరుగు పరుగున వచ్చింది ఉషాకన్య. నాగపాశబద్ధుడై విలవిల్లాడుతున్న భర్తను చూసింది. కన్నీరు మున్నీరైంది. నాథ నాథ అంటూ అసహాయం ఆక్రోశించింది. ఆమె ఆక్రోశాన్ని, అనిరుద్ధుని ఆందోళనను గమనించాడు నారదుడు. సన్నగా నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. ఉషా అని పిలిచాడు అనిరుద్ధుడు. విలపించుకో అన్నాడు. నా ముందే నిలిచి పోరాడలేక నీ తండ్రి ఇలా మాయలు పన్ని నన్ను బంధించాడు. ఇది జరగాల్సి ఉంది, జరిగింది. అయితే నన్ను బంధ విముక్తుణ్ణి చేసేందుకు శ్రీకృష్ణుడు ఇక్కడికి రాక తప్పదు. వస్తాడు. వచ్చి నన్ను బంధ విముక్తుణ్ణి చేయడమే కాదు, చక్రాయుధాన్ని ప్రయోగించి ఈ రాక్షసులందరినీ కూడా సంహరించి తీరుతాడు. కృపాసాగరుడు, సకల కళ్యాణ నిలయుడు, ఆత్మీయుడు శ్రీకృష్ణుడికి నా పరాభవ వార్త తెలియకుండా పోదు. తెలిసిన మరుక్షణమే దండెత్తి వస్తాడు. దుఃఖించకు. బాణాసురుణ్ణి అదృష్టలక్ష్మికి అవసాన కాలం సమీపించింది అన్నాడు అనిరుద్ధుడు. ఉషాకన్యకు ధైర్యం చెప్పుతున్నట్టుగా తల ఎగిరేశాడు. మరి ఇతడు చెప్పినట్టుగానే శ్రీకృష్ణుడికి ఆ వార్త చేరిందా? ఎవరు చేర్చారు? అతను బయలుదేరి వచ్చారా? ఈలోపు ఇతని నాగబంధం తెగిపోయిందా లేదా? ఇది మనం రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో కలిసి మళ్ళీ చెప్పుకుందాం. అంతవరకు సెలవు.